అవడం వల్ల వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ళకి అన్నప్పుడు అందరూ 15 ఏడు వెళ్తే వీళ్ళు 16 ఏడుకి వెళ్ళారు. అట్లాగా జరగడం వల్ల క్రమక్రమంగా వచ్చిన తేడాలు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది జమిలి ఎన్నికలే, 2 టర్మ్స్ జమిలి ఎన్నికలే, 3వ టర్మ్ నుంచి తేడా వచ్చింది, 3వ టర్మ్ నుంచి 1, 2. తర్వాత ఇందిరాగాంధీ వచ్చాక చాలా మార్పు వచ్చింది. ఆవిడ బోల్డ్ అన్ని చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టడాలు, రద్దు చేసేయడాలు, ఎన్నికలు పెట్టడాల వలన ఎక్కువ రాష్ట్రాలు ఆ తేడాలు వచ్చినాయి. ఇప్పుడు నేను మల్లికార్జున ఖర్గే రేట్ చేసిన పాయింట్ కూడా అదే, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఉండదు, జమిలి ఎన్నికలు వస్తాయి అని. అంటే కొన్ని అత్యవసర సందర్భాలు వస్తాయి, అప్పుడు ఒకసారి ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తుంది, లేదంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారికి ఎలా జరిగింది అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవడానికి వీలు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక సంక్షోభంగా లేదు, అది క్లియర్గా ఇచ్చింది దానికి. ఏమని ఏదైనా మధ్యలో దిగిపోతాయి గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 5 ఏళ్ళు ఉంది, 29 దాకా ఉంది, 27లోనే దిగిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎన్నికలు జరుపుతారు, ఈ 2 ఏళ్ల కోసమే జరుపుతారు. 5 ఏళ్ళకి జరగవు, 5 ఏళ్ళకి జరగవు. ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఆ మిగతా టర్మ్ కని. ఇప్పుడు అది ఎట్లాంటి కాన్సెప్ట్ అంటే దానికి రాజ్యాంగపరంగా కాదనడానికి లేదు. లైక్ మనకి ఎమ్మెల్సీ మధ్యలో రాజీనామా చేశారనుకోండి, ఆ మిగతా టర్మ్ కోసం ఎన్నిక జరుపుతారు. రాజ్యసభ సభ్యులు అంతే, మధ్యలో రాజీనామా చేసి ఎన్నిక జరిగితే ఆ మిగతా టర్మ్ కోసం జరుపుతారు. రాజ్యసభ అంతే, అట్లాగే పెడతారు. దానికి రాజ్యాంగపరంగా ప్రాబ్లం ఏం లేదు. కానీ